బ్రియాన్ ట్రేసీ అనే రచయిత సక్సెస్ ఫార్ములాని గోస్పా అనే పదంతో వివరిస్తారు. గోస్పా అంటే ఏంటి? జీ ఫర్ గోల్స్, నిర్దిష్టమైన స్పష్టమైన లక్ష్యాలు ఉండాలి. ముందు పని చేయడంలో విజయం సాధించాలి అంటే. ఓ ఫర్ అబ్జెక్టివ్స్. అబ్జెక్టివ్స్ అంటే ఉద్దేశాలు, ఆశయాలు. ఇవి మనకి ఒక నిచ్చెన లాంటివి, ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ఉపయోగపడతాయి. ఏ ఉద్దేశంతో, ఏ ఆశయంతో మనం ఆ పని చేస్తున్నాము, అబ్జెక్టివ్స్. ఎస్ ఫర్ స్ట్రాటజీస్, వ్యూహాలు. ఇక్కడ ఉన్న స్థితి నుంచి ఇంకొక స్థితికి మారడానికి, ముందుకు వెళ్ళడానికి ఎటువంటి ప్లానింగ్ ఉండాలి, ఎటువంటి వ్యూహం వేయాలి, అప్డేట్ ఎలా అవ్వాలి అనేది ఉండాలి. పి ఫర్ ప్రయారిటీస్. ఏ పనికి ముందు నేను ప్రయారిటీ ఇస్తున్నాను, ఏ పని ఎందుకు ఎంతవరకు చేస్తున్నాను, దానికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాను, ఇప్పుడు ఈ పనికి సమయం కేటాయించడం అవసరమా, తర్వాత కేటాయించడం అవసరమా, ఇలా ప్రతి దానికి ఒక స్పెసిఫిక్ ప్రయారిటీ ఉంటుంది. ఉదాహరణకి దీన్నే 80-20 రూల్ కింద కూడా విభజించవచ్చు. అంటే మనం 20% రిజల్ట్ తెచ్చుకోవాలంటే దానికి ముందు 80% వర్క్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ ఏ ఫర్ యాక్షన్. ఏదైతే మనం ప్లానింగ్ చేస్తున్నామో, ప్రయారిటీ ఇస్తున్నామో, చెయ్యాలని గోల్స్ పెట్టుకున్నామో వీటన్నిటిని యాక్షన్లో పెట్టాలి. థియరీగా మాత్రమే ఉంటే దానిలోంచి ఫలితం తీసుకోలేం, కాబట్టి యాక్షన్ రూపంలో పెట్టాలి. దాన్నే గోస్పా అనే ఫార్ములా అంటారు.